తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టికల్లు మండలంలోని దేవరకొండపై వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3వ శనివారం అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు మరియు నాగశేషు వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు జరిగాయి. భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ ఏ రోజు ఎంత కరువు వచ్చినా ఎంత ఏమొచ్చినా ఒక్క చుక్క నీరు కూడా తగ్గలేదు. స్వామివారి స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించండి, పునీతులు కండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల మండలం దేవరకొండలో వెలిసిన శ్రీ వరవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల శనివారాలలో ముఖ్యమైన శనివారం 3వ శనివారం ఈరోజు పురస్కరించుకొని ఎన్నో వివిధ కార్యక్రమాలు, అర్చనాది కార్యక్రమాలు, అభిషేకార్చనలు మరియు ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి ఆదిశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు మొదలైన కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసిన భక్తులందరికీ ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎత్తైన కొండలు, శేషాచలం అటవీ ప్రాంతంలో బాకరపేట నుండి తలకోనకు వెళ్ళు మార్గంలో ఈ ఆలయం వెలిసి ఉంది. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా మారిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు గుర్రం కొండ నవాబుల దగ్గర నుంచి బీబీ నాంచారిని తీసుకుని వస్తుండగా మార్గ మధ్యమున ఈ దేవరకొండ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దగ్గరకు వచ్చి ఇక్కడే ఒక్కసారి ఇల్లు చూస్తే ఈ కోనేరు వెనకాల తెరచాప అన్నీ ఉన్నాయి. స్వామివారి బీబీ నాంచారితో కలిసి చేపలు పడుతుండగా ఒక చేప విసిరివేశారు. ఇప్పటికీ ఆ చేప శిలారూపంలో ఇక్కడే కొలువై ఉన్నది. ఈ స్వామివారి విశిష్టతకు ఇంకో నిదర్శనం ఈ